అరే తమ్ముళ్ళు, సీరియస్గా చెప్తున్నా, వినలేదంటే మాత్రం మీ జీవితంలో సంకనాగిపోవడం మాత్రం డెఫినెట్. మనకున్న టాలెంట్ మొత్తం తీసుకుపోయి ఒక పిర్రల కింద పెట్టి పనిచేస్తాం. దేనికి? వాళ్ళు ఇచ్చే చిల్లర పైసల కోసం పనిచేస్తాం. గా పైసలు మొత్తము నీ పోరి సోకులకి, లేకుంటే నీ తాగుళ్ళకి, తిరుగుళ్ళకి, దోసులతో గప్పాలు కొట్టనీకే సరిపోతాయి. అది ఒక ఫ్యామిలీ మ్యాన్ అనుకో. ఇక ఆయన ఖర్చులు ఏముంటాయి? ఆయన పిల్లలు చాకరీలు ఉంటాయి, పిల్లలకి గట్టే ఫీజులు ఉంటాయి, ఆ నెలాఖరికి ఈఎంఐలు ఉంటాయి, మళ్ళీ మీదికి వెళ్ళి రెంట్లు ఉంటాయి. ఇక జీవితాంతం ఒక పిల్లల కింద పని చేసుకుంటూ గా వచ్చే ముష్టి దాంతో ఇక ఇవి కట్టుకుంటూ బతుకునేనారా జీవితం? నెల మొత్తం సంకనాకాలే, నెలాఖరికి వచ్చే జీతం కోసం కుక్క లెక్క నాలుకే బయట పెట్టుకొని ఆయాసపడుకుంటూ కూర్చోవాలి. అవి గిట్ల రాగానే గట్ల పోతాయి. మళ్ళా 2 రోజులకు కుక్క బతికే అవసరం ఆరాగిదంతా చెప్తున్నాయిను. డ్యూటీ చేస్తే జస్ట్ నీ బిజినెస్ కోసం పైసలు ఎంతో కొంత ఖర్చు అవుతాయి కదా, అవి సంపాదించుకోనికి చెయ్యి. బిజినెస్ కి పైసలు సెట్ అయ్యేదాకా నీ ఓనర్ నీ మొఖాన కాండ్రించి ఉమ్మేసినా పడి తుడుచుకొని కూర్చొని చెయ్యి. తప్పదు. నువ్వు ఈరోజు ఇక్కడ పని చేస్తాను, రేపు పొద్దున నువ్వు వాడి స్థాయికి పోవాలంటే వాన ఉమ్మించుకో, పర్లేదు. బిజినెస్ స్టార్ట్ చేయి. నీ తల్లి నిన్ను చూసి ఇంకొకడు పుట్టాలే, నీ కథ విని ఇంకొకడు మోటివేట్ కావాలి. డ్యూటీ చేసే ప్రతి ఒక్కరు చెప్తున్నా, నాకు బల్బు వెలగడానికి ఇంత టైం పట్టింది, కానీ నా వీడియోలు చూసే మీకు మాత్రం బల్బు లేటుకి వెలిగించేంత టైం నేను మాత్రమే. బిజినెస్ స్టార్ట్ చేయి బై. మళ్ళీ కలుద్దాం.